శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భాస్కరాయ సుతీర్థాయ దేవదేవాయ రంహసే బహురూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే. అందరికీ నమస్కారం. 3/3/2019 నుంచి 9/3/2019 మధ్యకాలంలో వృషభ రాశి వారి వారఫలాలు ఈ విధంగా ఉన్నాయి. విద్యా విషయంలో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయాలు, IELTS GRE లాంటి పోటీ పరీక్షల్లో విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేని పరిస్థితిగా చెప్పవచ్చును. ఆర్థికంగా ధనము చేకూరుతుంది, అంటే అప్పుగా కానీ ఇతరుల సహాయం వల్ల కానీ ధనం చేకూరే అవకాశం ఉంటుంది. కానీ మీరు కష్టపడినటువంటి ఫలితానికి కష్టపడ్డ ఫలితము అందే అవకాశం కష్టంగా కనబడుతుంది. ఉద్యోగంలో మితిమీరినటువంటి శ్రమ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు పూర్తి స్థాయిలో ఇబ్బందుల్ని, అనారోగ్యాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణం కూడదు అని స్పష్టంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ధన నష్టము ఎక్కువ కనబడుతోంది. ఇతరుల ప్రోత్సాహం వల్ల కానీ బలవంతం వల్ల కానీ అందులో పెట్టుబడి పెట్టకండి, నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చర్మ సంబంధమైన అనారోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చును, జాగ్రత్తగా ఉండండి. అంటే చేతికి బొబ్బలు రావడం కానివ్వండి, ఎలర్జీ కానివ్వండి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఫంగస్ లాంటి వ్యాధి కూడా, అలాగే ఫుడ్ పాయిజన్కి దారితీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తరచు ప్రయాణాల వల్ల కూడా ఇటువంటి అంటువ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ వారంలో ప్రయాణాలు తప్పనిసరి అయితే మాత్రమే పెట్టుకోవడం ఉత్తమంగా చెప్పవచ్చును. ప్రతి విషయంలో కంగారు ఎక్కువగా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పిల్లల విషయంలో ఇంకా ఎక్కువ ఆందోళన పడతారు. మీ పిల్లలు, ఈ రాశి వారి పిల్లలు ఈ వారంలో రాయబోయేటువంటి పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు, అనుమానం అక్కర్లేదు. కాస్త వారిని సమయానుకూలంగా చదివించండి. 18 గంటలు ఉన్న 24 గంటల్లో 18 గంటలు వారిని చదువును పైన దృష్టి కేంద్రీకరించకండి. రిలాక్స్గా చదువుకోమని చెప్పే ప్రయత్నాలు చేయండి. ఉత్తమమైనటువంటి విద్యా అభివృద్ధి మీ పిల్లలకు ఉంటుంది. పిల్లల గురించి ఆందోళన అక్కర్లేదు. ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా పెట్టుకోవడం. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. అనవసరమైన కార్యాలకు మీరు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వకండి. అనగా పక్కింటి వాళ్ళ ఉత్సవం గురించో లేదా లేనిపోని వీధి సంబంధమైనటువంటి విషయాల గురించో అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే అవమానము, అగౌరవాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది రాజకీయ నాయకులకు ఎక్కువ కనబడుతోంది. కళాకారులకు కూడా కాంట్రాక్ట్ చేతి వరకు వచ్చి నష్టపోవడము లేదా వారితో విభేదాలు కలగడము అవకాశం ఉంటుంది. అనగా ఇది స్పష్టంగా చెప్పవచ్చును. ఈ కమిషన్ సంబంధించినటువంటి ఒక కళాకారుడికి కాంట్రాక్ట్, పెద్ద కాంట్రాక్ట్ దొరుకుతుంది అనుకుందాం. ఆ కళాకారుడు మధ్యటువంటి ఏజెంట్ కానీ, ఆ కార్యాన్ని అప్పగించిన ఒక వ్యక్తి కానీ కమిషన్ రూపంలో ధనం ఎక్కువ తీసుకుంటున్నారు అన్న విషయాన్ని పసిగడతారు. దానివల్ల ఇద్దరి మధ్య విభేదాలు పొడి చూపుతాయి. ఆ కాంట్రాక్ట్ రద్దవడం కానీ లేదా గందరగోళంతో పూర్తవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా అన్ని విషయాల్ని కూలంకషంగా పరిశీలించుకొని ఈ కళాకారులు అటువంటి కాంట్రాక్టును ఒప్పుకోవడం మంచిది. వివాహాది నిశ్చితాంబులాలకి అవకాశం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు, ఇంట్లో శుభకార్య నిర్వహణ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ కుటుంబ పెద్దలు అనగా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వయసు వారికి అనారోగ్యం మీ కాస్త ఆందోళన కలిగిస్తుంది. అందుకే ఒక శుభకార్యానికి ఒకటి చిన్న ఆటంకం ఏర్పడేటువంటి అవకాశం వృషభ రాశి వారికి చాలా స్పష్టంగా కనబడుతోంది. అనవసర ప్రయాణాల వల్ల కూడా కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు అకస్మాత్తుగా ఉంటాయి. ఒకందుకు బదిలీలు మంచిది అయినప్పటికీ కూడా ఆర్థిక లాభం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులకి దూరంగా వెళ్లాల్సినటువంటి భావన ఇబ్బంది కలిగిస్తుంది. అంటే మానసిక వేదన కలిగించే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మైత్రి ఉంటుంది, కానీ ప్రేయసి ప్రియుల మధ్య విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని వివాద అంశాలకు తెరపైకి వస్తాయి. ధన విషయంలో ఇద్దరి మధ్య అవగాహన లోపం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య కానీ లేదా వ్యాపార భాగస్వామితో కూడా ఇటువంటి పొరపచ్చాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. దాదాపు ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలత ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ముఖ్యంగా సంస్థ నుంచి సంస్థకి మారడానికి అనుకూలవంతమైన సమయంగా చెప్పవచ్చును. ఆన్సైట్ ఉద్యోగం కోసం మాత్రం కాస్త మరొక వారం ఎదురు చూడక తప్పదు అన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారిలో ఏదైనా ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం మంచిదిగా చెప్పబడుతోంది.
ఎవరికైనా బీదవారికి కానీ లేదా బ్రాహ్మణుడికి ఈ కందుల్ని ఎర్రగుడ్డలో మూటగా కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. లేదా ఎవరికైనా వ్యక్తులకు బీదవారికి కనుక ఈ దానం చేయాలనుకున్నట్టయితే కందిపప్పును దానంగా ఇవ్వండి. కందిపప్పును ఒక ఎర్ర చొక్కాను కానీ ఎర్ర దుప్పటిని కానీ అటువంటి వారికి దానంగా ఇవ్వడం వల్ల రుణ విమోచనం కలుగుతుంది. ఎటువంటి రుణ విమోచనాలు అనగా ప్రతిబంధకమైనటువంటి కొన్ని ఆటంకాలకి మూలమైనటువంటి కొన్ని బంధాలు విడిపోతాయి. అంటే రుణ సంబంధమైనటువంటి విమోచనం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుల వాళ్ళ నుంచి విముక్తులవుతారు, రోగం నుంచి విముక్తులవుతారు, లేనిపోయిన టెన్షన్స్ నుంచి విముక్తులవుతారు, శత్రువుల యొక్క దృష్టిని పక్కకు జరిపించుకునే అవకాశం ఉంటుంది. ఈ దానం వల్ల ఇవన్నీ జరగడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా ఈ రాశి వారు కుజుడి అష్టోత్తర నామాన్ని ఈ వారం మొత్తం కూడా జపం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరనామ పారాయణలు తప్పకుండా నిర్వర్తించండి. అలాగే సముద్ర స్నానాన్ని తప్పకుండా వీలైతే చేయడం మంచిది. మృత్తికా స్నానం అంటారు. ఈ మృత్తికా స్నానం అనేది సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఒక మట్టిని, అనగా ఇసుకలాగా ఉన్నటువంటి మట్టిని కాస్త ఒంటికి పులుముకొని ఆ సముద్రంలో స్నానం చేసినట్టయితే సకల పాపహరణం జరగడానికి అవకాశం ఉంటుంది. మాఘస్నానం ఉత్తమమైనదిగా చెప్పబడుతోంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య భగవానికి ఇష్టమైనటువంటి ఈ వారం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. అలాగే 3వ తేదీన మీకు ఆకస్మిక ధనలాభం ఎక్కువగా ఉందండి. ఆకస్మికమైనటువంటి ధనలాభం ఎక్కువగా చెప్పబడుతోంది. అలాగే 9వ తేదీ కూడా అనగా వారం ప్రారంభ రోజున వార అంతం రోజున ఆకస్మిక ధనం సర్దుబాటు అవ్వడం, గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యం, కాస్త అప్పులు తీర్చుకునేటువంటి అవకాశం, అంటే చేతి నిండా ధనం వస్తుంది. ఎవరి నుంచి అయినా సరే సహకారం అందడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి అత్యద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాలు ఉంటాయి. 3వ తేదీ 9వ తేదీ 2 రోజులు కూడా మీకు ధనము సర్దుబాటు అయ్యే అవకాశము, కార్యజయము, వివాహాది నిశ్చితాంబులాల్లో కూడా కింద మంచి జరిగే అవకాశం కూడా కనబడుతోంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీరు కుజ సంబంధమైనటువంటి జపాన్ని ఆ నామాన్ని చదువుకున్నట్టయితే అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 3, 4, 5 తేదీలలో 6 అంకెను, 6, 7, 8 తేదీలలో 8 అంకెను, 9వ తేదీన 1 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా కార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. అటువంటి ప్రయోజనాన్ని పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞాపన, ప్రతిసారి చెప్పేదే. మార్చి నెలలో గురుగారు బాగుందని చెప్పారు, కొన్ని రాశులకి బాలేదని చెప్పారు. మరి వార ఫలితాలలో బాగలేదు బాగుందని చెప్తున్నారు. దేనిని మేనే అన్వయించాలి, దేనిని మేనే సరిచూసుకోవాలి, ఏ జాతక ఫలితాలు కరెక్టు అనే విషయాన్ని మీకు చాలామందికి అనుమానం ఎప్పుడు తొలుస్తూనే ఉంటుంది. రాశి ఫలాలలో ప్రతిరోజు భచక్ర కదలిక ఉంటుంది, గ్రహాల కదలిక ఉంటుంది, వారంలో కదలికలు ఉంటాయి. ఇప్పుడు ఈ వారంలో బుధుడు 2వ స్థానంలో ఉండి ఈ 3 రోజుల తర్వాత 3వ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. బుధుడి యొక్క గమనము 27 రోజులు అనుకుందాం, కుజుడి గమనము 27 రోజులు అనుకుందాం. ఇలా వాటి గమనాలన్నీ కూడా కాస్త మనం చెప్పే వార మధ్యలో బుధుడు పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఈ రాశి వారికి బాగున్నటువంటి ఫలితాలు వారాంతంలో ఇబ్బంది కలిగించే అంశాలుగా ఉంటాయి. కాబట్టి వారం మొత్తం కూడా బాలేదన్నారు, నెల మొత్తంలో బాగుందని చెప్పారు. సూక్ష్మ పరిశీలన, కాస్త పెద్దగా పరిశీలన, ఈ 2 కూడా పరిశీలనకు తీసుకొని మేము జాతకాలు చెప్పాల్సి ఉంటుంది. జన్మ జాతకాన్ని ఎక్కువగా మీరు ఎవరికైనా మంచి పండితుడికి చూపించుకున్నట్టయితే సరైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. మాస ఫలితాలలో ఒక భాగము, వార ఫలాల్లో ఒకలాగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ వారంలో ఈ రోజున చేసేటువంటి పనులలో పరిపక్వత ఎంత ఉంటుంది, బలం ఎంత ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి మంచి చెడుల భావాన్ని మేము చెప్పేటువంటి ప్రయత్నమే జ్యోతిష అంశాలు. మరొకసారి మీ అందరికీ నేను సూచన చేస్తున్నాను. జ్యోతిషం సూచకం శాస్త్రం. ఇది మీకు ఒక ఉత్తమమైనటువంటి అడ్వైజ్ని చేసేటువంటి ఆయుధంగా ఉపయోగించుకోవాలి. జ్యోతిషం అనేది దాదాపుగా వజ్రాయుధం లాంటిది. దీనిని అనుసరిస్తూ అనువయించుకుంటూ మనం చేసేటువంటి పనులలో లాభాన్ని నష్టాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా పరిశీలించుకొని ఏ రోజున మనం పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి, బాగలేని రోజులలో కాస్త జాగ్రత్తగా సామాన్యంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయమని చెప్పడమే జ్యోతిష శాస్త్రం యొక్క సూచన. దీనిని ముందుగా మీ అందరూ గ్రహించి ఫలితాలు తెలుసుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ, కామెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నాకు విమర్శ చేసేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చి ఆ విమర్శను నేను చూసుకొని చదివి దానికి తగినట్టుగా మీకు సవివరమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఒక అవకాశం ఇవ్వండి. కానీ ఆ పెట్టేటువంటి పదాల యొక్క ప్రయత్నము కాస్త జాగ్రత్తగా మీరు విజ్ఞతతో పెడతారని మరొక్కసారి ఆశిస్తూ
ఈ మధ్య అలాంటి చెడు విమర్శలు ఏం లేవు, అనగా లేనిపోని అసభ్య పదాలు లేనిటువంటి విమర్శలు ఉన్నాయి. కొద్దిమంది మాత్రం రాశిచక్రంలో ఈ వారం మొత్తం బాగలేదంటున్నారు, ఏం చేయాలి మరి అంటే ఇంట్లో కూర్చోమని కాదు. దయచేసి మీరు ఆ విషయాన్ని బాగా వినండి. మీరు చేసే పనులలో దైవ ఆరాధన, భక్తి, నమ్మకము, విశ్వాసముతో కలిసి చుట్టూనటువంటి వ్యక్తులని మనం ఏ స్థాయిలో మనం ఆ పని చేస్తున్నామా అన్న విషయాన్ని క్రోడీకరించుకొని మీరే కనుక ఆ పనులు చేస్తే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా అవగతం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఉత్తమమైనటువంటి జ్యోతిష్కులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళు ఒకలాగా మీరు ఒకలాగా చెప్తున్నారు అన్న భావన కూడా ఉంటుంది. నేను ఆర్థిక నష్టము అని ఉంటాను, ఇంకొకరు లేనిపోని అప్పుల వల్ల బాధలు అని అంటారు. అంటే అక్కడ రెండు రకాల పదాలు వేరు, కానీ విషయం ఒకటి అన్న విషయాన్ని మీరు బాగా గ్రహించండి. అలా గ్రహించినట్టయితే మీ యొక్క ప్రతి పని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.